వచ్చిందా సార్? So okay ma, so let us study the how this circulatory system carry out in our body. So have you ever observed a doctor holding the wrist of the patient and looking at his watch for a minute? So what is that? It is trying to find out the watch and the wrist of the patient. You may have to wonder to know he is counting the heartbeat of the patient. So ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు గమనించినట్లయితే డాక్టర్ కౌంటింగ్ లెక్క పెట్టుకుంటుంటారు, టైం చూసినారా? హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్ ఏ డాక్టర్ హోల్డింగ్ ద వెస్ట్ ఆఫ్ ద పేషెంట్ అండ్ లుకింగ్ అట్ హిస్ వాచ్ ఫర్ ఎ మినిట్? ఎందుకు చూస్తాడు? కౌంటింగ్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద పేషెంట్. సో డోంట్ యూ థింక్ దట్ ఈస్ క్రేజీ? అండ్ హోల్డింగ్ ద హ్యాండ్ count the heartbeat. So you would like for example, here one activity for you, all of you, you could try to find out for yourself what is the doctor was doing. Keep your index and middle fingers on your wrist and blow the thumb as your in your, so you feel something pushing your fingers and rhythmically up and down. So now let us count the rhythm which is called the pulse for a minute. For example, ఇప్పుడు మీ అందరికి మీరే ఓన్ గా చేసుకోవచ్చు. ఏంటి, మీరు మీ హ్యాండ్ ఫింగర్స్ ని ఎక్కడ మీ వెస్ట్ దగ్గర పెట్టుకోండి హ్యాండ్ కి. సో యూ ఫీల్ సంథింగ్ పుషింగ్ ఆఫ్ యువర్ ఫింగర్స్ rhythmically up and down. So now let us count the rhythm which is called pulse. దాన్ని పల్స్ రేట్ అంటారు అనమాట. సో మనం మన హ్యాండ్ దగ్గర పట్టుకుంటే అక్కడ అప్ అండ్ డౌన్ గా కనిపిస్తూ మనకు ఫీల్ అనేటువంటిది వస్తుంది. సో ఏంటది అంటే దాన్ని పల్స్ అంటారు. సో నౌ స్టాండ్ అప్ అండ్ జగ్ ఫర్ ఏ 1 minute and same place, snore the pulse for a minute and take at least 2 readings for your friends and same manner and record the following table. So ఒక టేబుల్ వేసుకొని నేమ్ ఆఫ్ ద పర్సన్ అండ్ పల్స్ రేట్ ఫర్ మినిట్ అట్ రెస్ట్ ఆఫ్టర్ జగింగ్. సో మనం రెస్ట్ లో ఉన్నప్పుడు మన పల్స్ రేట్ ఎంత ఉంది, మనం ఏదైనా జాగింగ్ చేసినప్పుడు కానీ, జంపింగ్ చేసినప్పుడు కానీ, రన్నింగ్ చేసినప్పుడు కానీ మన పల్స్ రేట్ ఎంత ఉందో మనమే ఓన్ గా అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే మేడం. So here this activity completed, we can see that pulse rate rises from a person to person and situation to situation. సో ఈ యాక్టివిటీ మనం చేసినట్లయితే ఏమవుతుంది, ఇవి పల్స్ రేట్ అనేటువంటిది ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ కి కంపల్సరీ డిఫరెంట్ గా ఉంటుంది. వి క్యాన్ సీ దట్ పల్స్ రేట్ ఈజ్ వేరియస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. ఒక్కొక్క సిచ్యువేషన్ కి తగినట్టు ఒక్కో రకంగా ఉంటుంది అనమాట. So it is not constant when you are afraid for exact the pulse rate goes up. Observe your pulse and rhythm in other ways as well, such as climbing stairs and running, etc. There is a relationship between the pulse rate and the beat of our heart. Okay, now let us try to find out more about this relationship between pulse rate and heart. For this, you have to make your own stethoscope. So own గా stethoscope కూడా తయారు చేసుకోవచ్చు. Take a shirt button, insert a match stick. ఓకేనా? షర్ట్ బటన్, మ్యాచ్ స్టిక్ ఏం చేయాలి, ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో and place it your wrist. Observe movement in match stick. అర్థమవుతుంది అందరికి? ఎస్ మేడం. సో ఓన్ స్టెథోస్కోప్ అంటే మనం ఇంట్లో ఊరికే జస్ట్ చేసుకోవడానికి ఎట్లా అంటే యూ హ్యావ్ టు టేక్ ఏ షర్ట్ బటన్ అండ్ ఇన్సర్ట్ ద మ్యాచ్ స్టిక్ యాజ్ షోన్ ఇన్ and place it your wrist and observe movement of matchsticks. So what did you find? When do you think that our pulse rate goes up and down?
సో మనం ఈ విధంగా చేసిన మన పల్స్ రేట్ అనేటువంటి అప్ అండ్ డౌన్ అవుతాయా లేదా? అవుతాయి అవుతాయి మేడం. మేడం. అవుతాయి అవుతాయి మేడం. మేడం. సో ఈ పల్స్ రేట్ అనేటువంటివి పర్సన్ టు పర్సన్ కు ఒక్కో రకంగా ఉంటాయని చెప్పినా కదా. ఎట్లా అంటే న్యూ బోర్న్ బేబీస్, ఇట్ మీన్స్ 0 to 3 months బేబీస్ కి పల్స్ రేట్ అనేటువంటిది 100 to 150 టైమ్స్ ఉంటుంది అనమాట 1 minute కి. ఓకే, write down in your notebook this pulse rate in person to person. ఓకేనా? ఓకే మేడం. ఓకే, ఒక నిమిషం అనండి, వైట్ బోర్డ్ మీదనే రాస్తాను. ఓకే, పల్స్ రేట్ అనేటువంటివి 0 to 3 months, 0 to 3 months బేబీకి ఎట్లా ఉంటుంది? 100 to 150 టైమ్స్ పర్ మినిట్. ఓకేనా, అర్థమవుతుందా? 150 టైమ్స్. కనిపిస్తుంది స్క్రీన్? కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది. ఓకే, సో న్యూ బోర్న్ బేబీస్ కి ఎలా ఉంటుంది? 0 to 3 months బేబీస్ కి 100 to 150 టైమ్స్ పర్ మినిట్. అండ్ ఇన్ఫాక్ట్స్ ఇట్ మీన్స్ 3 months to 6 months, 3 months to 6 months బేబీస్ కి ఎలా ఉంటుందంటే 90 to 120 టైమ్స్, 90 to 120 టైమ్స్ పర్ మినిట్. నెక్స్ట్ 6 to 12 months, 6 to 12 months బేబీస్ కి ఎలా ఉంటుంది హార్ట్ బీట్ అంటే 80 to 120 టైమ్స్, 80 to 120 టైమ్స్. ఓకేనా? చిల్డ్రన్స్ కి ఎలా ఉంటుంది? చిల్డ్రన్స్ కి ఎలా ఉంటుందంటే ఇట్ మీన్స్ 1 to చిల్డ్రన్స్ అంటే 1 to 10 years వాళ్ళకి ఎలా ఉంటుందంటే 70 to 130 టైమ్స్. ఓకేనా, 70 to 130 టైమ్స్ ఉంటుంది అనమాట. అండ్ చిల్డ్రన్ ఓవర్ 10 years, 10 years కంటే ఎక్కువ, ఇట్ మీన్స్ సీనియర్ సిటిజన్స్ ఇంక్లూడింగ్ అడల్ట్స్, ఇట్ మీన్స్ 60 to 100 టైమ్స్ పర్ మినిట్. నెక్స్ట్ మిడిల్ ఏజ్ వాళ్ళు అంటే వెల్ ట్రైనర్స్, ఇట్ మీన్స్ అడల్ట్స్, ఇట్ మీన్స్ ఎంత ఉంటుంది? 40 to 60 టైమ్స్ పర్ మినిట్. ఓకేనా? ఆల్ ఆఫ్ యు అండర్స్టూడ్ మా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? అర్థమైంది ఒకసారి మేడం. చెప్తాను, రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్ బుక్స్. సో ఫస్ట్ న్యూ బోర్న్ బేబీస్ కి హార్ట్ బీట్ అనేటువంటిది ఫర్ మినిట్ కి ఎలా ఉంటుంది అంటే 0 న్యూ బోర్న్ బేబీస్ అయితే అంటే 0 to 3 months, 0 to 3 months బేబీస్ కి ఎలా ఉంటుంది? 100 to 150 టైమ్స్ హార్ట్ బీట్ ఫర్ మినిట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 3 to 6 months బేబీస్ కి ఎలా ఉంటుంది? 90 to 120 టైమ్స్, 90 to 120 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసి 6 to 12 months బేబీస్ కి హార్ట్ బీట్ వచ్చేసి ఎలా ఉంటుంది? 80 to 120 టైమ్స్. ఓకే, దెన్ నెక్స్ట్ చిల్డ్రన్స్, ఇట్ మీన్స్ 1 to 10 years అన్నమాట. 1 to 10 years చిల్డ్రన్స్ కి ఎలా ఉంటుంది హార్ట్ బీట్? 70 to 130 టైమ్స్, 70 to 130 టైమ్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అబౌవ్ 10 years వాళ్ళకి, ఇట్ మీన్స్
adults including senior citizens ఎట్లా ఉంటుంది about 10 years above 10 years above వాళ్ళకి 60 to 100 times అంటే 10 years above అంటే ఓన్లీ 10 years above వాళ్ళే కాదు ఇట్ మీన్స్ అడల్ట్స్ ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్ ఆల్సో అండ్ వెన్ వెల్ trained athletes it means 40 to 60 times per minute. So in the year 1866 and Lennox discovered the stethoscope. Before the discovery of stethoscope, doctor used to heartbeat by keeping ear on the chest of the patient. Okay, and Lennox found the paper tube help to hear the heartbeat perfectly. Then he used to bamboo instead of paper tube for hear the heartbeat. So Lennox called it is stethoscope. Okay, all of you understood, ma? Yes, ma'am. Yes, Yes, ma'am. Yes, madam. సో ఫస్ట్ స్టెథోస్కోప్ ను ఎవరు కనుగొన్నారు లెనెక్ రెనే లెనెక్ సో హీ ఈస్ డిస్కవర్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ స్టెథోస్కోప్ ఇన్ ద ఇయర్ 1816. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ యూజ్డ్ టు heartbeat for ear on the chest of the patient. So Lennox found the paper tube help to the heartbeat perfectly. Then he used to bamboo instead of paper tube to hear the heartbeat, and Lennox it is called stethoscope. Okay. So the pulse rate is equal to heartbeat. We can count the heartbeat without the aid of any instrument. And Rene Lennox discovered the first time in the year 1816. He discovered the first stethoscope. The heart is so in the next class we will discussion about the internal structure of heart. Okay na? నెక్స్ట్ క్లాస్ లో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ గురించి చూద్దాం. నేనేం అట్లనే నెక్స్ట్ మీకు రేపు బేస్ లైన్ టెస్ట్ ఉంటుందమ్మా. ఓకేనా? చెప్పినారా మేడం వాళ్ళు? చెప్పినారు మేడం. బేస్ లైన్ టెస్ట్ ఉంటుంది. 9th క్లాస్ Yes, క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? Okay, madam. ఎన్ఎస్ లో 5 క్వశ్చన్స్, ఎన్ఎస్ లో 5 క్వశ్చన్స్ ఉంటాయి, పిఎస్ లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే మేడం. స్లైడ్స్ కనపడు. సో ఎన్ఎస్ లో ఇచ్చే క్వశ్చన్స్ మీకు చూపియాలా మేడం వాళ్ళు పంపిస్తారులేండి. సరే మేడం. సరే మేడం. సరే మేడం. So introduction of the human cardiovascular system. This is the internal structure in heart. కనిపిస్తుందమ్మా స్క్రీన్ పైన? No, madam. నో మేడం. కనపడట్లేదా? No, నో madam. మేడం. మేడం. అవునా? అయ్యో ఉండండి, ఒక్క నిమిషం ఆగండి. ఏం కనిపిస్తుంది మరి స్క్రీన్ పైన? ఇంకా ఇవే కనిపిస్తున్నాయా? బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు సైంటిఫిక్ మెథడ్ వచ్చింది మేడం. ఉండండి ఒక్క నిమిషం.
ఒక్క నిమిషం ఆగండి. ఓకేనా, ఇప్పుడు కనిపిస్తుంది. కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది మేడం. So here the introduction to the human cardiovascular system. So the cardiovascular system is the transport system of body. Okay, observe carefully the picture. It is comparison of blood, heart, and blood vessels. The system supplies nutrients to the remove waste products from various tissue of the body. The conveying media is liquid in form of blood, which flows the closed tubular system. The main functions of cardiovascular system is transport nutrients and hormones and remove waste products and gases, exchange and immunity, and blood vessels transport the blood and carries oxygen and carbon dioxide, and also carries nutrients and wastes, and heart pumps blood and through the blood vessels. సో ఈ మెయిన్ గా మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో మెయిన్ ఫంక్షన్స్ అన్నమాట. ఏం చేస్తుంది సర్క్యులేటరీ సిస్టమ్ అనేటువంటిది అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రిషన్స్ అండ్ హార్మోన్స్ అండ్ రిమూవ్ వేస్ట్ ప్రొడక్ట్స్ అండ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అండ్ ఇమ్యూనిటీ అండ్ బ్లడ్ వెజల్స్ ట్రాన్స్ఫర్ ద బ్లడ్ అండ్ క్యారీ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆల్సో carries nutrients and wastes and heart pumps blood through the blood vessels. And main components of cardiovascular system, it is blood, heart, and blood vessels. So already you know that blood class 9th class లోనే బ్లడ్ గురించి తెలుసుకున్నారు కదమ్మా. అనిమల్ టిష్యూస్ లో బ్లడ్ మేడం. సో ఆ మొత్తం 9th క్లాస్ లో బ్లడ్ గురించి మొత్తం మళ్ళీ వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ద బ్లడ్ and blood cells and plasma, blood cells and red blood cells, white blood cells and plasma. Next, heart. Heart is a 4-chamber and hollow muscular organ approximately the size of your fist. It is location in superior surface of diaphragm and left of the midline and anterior to the vertebral column and posterior to the sternum. It is the heart. Here you can to observe the heart picture. Heart, it is you have to observe the internal structure. So idanta internal structure. So observe the wall of the heart. It is thickness of the wall of the heart and uniform throat, and you can observe white colored structure. You have to observe white colored structure in the lower part of the heart. Note down the size, shape, and which part of they are attached. And can you guess the functions of this structure? Write down in your observation in the heart. Compare your notes with the description given below. The heart is a pear-shaped structure. Now I have to explain the heart. Okay, na? Internal structure. The heart is a pear-shaped structure and triangle in outline, and wider at the anterior and end and narrows the posterior end. The heart is covered by 2 layers of membrane. The membrane are called pericardiac membranes. The space between these 2 layers is filled with and periodic fluid which protect the heart from shocks. So the heart is divided into 4 parts and externally by grooves. 2 upper parts are called anterior
and the lower ones is called ventricles. The blood vessels found in the walls of the heart are coronary vessels, which supplies blood to the muscle of the heart. The wall of the ventricle are related thicker than the atrial walls. In our observation, we found that the heart has four chambers. On the left side, two chambers are present, and one is anterior and another is posterior. On the right side, also two chambers present, one upper and one is lower. Upper is anterior and lower is posterior. So the inner space of the left antenum and ventricles are small when compared to the right antenum and ventricles. So the rigid vessels are called arteries, which are organized from the heart and supply blood to various organs in the body. It is the larger artery in the aorta. సో మీకు ఇదంతా ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదులేండి అమ్మా. నేను రేపు మీకు వీడియో చూపిస్తాను దీంట్లోది. ఓకేనా? ఓకే మేడం. సో దిస్ ఈస్ ద హార్ట్. చూడండి ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి స్ట్రక్చర్ లో హార్ట్. The main functions of the heart. సో ఓన్లీ ఈరోజు హార్ట్ ఒక్కటి చూడండి, మిగతావన్నీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఒకేసారి మీకు ఏం అర్థం చేసుకోలేరు. ఓకేనా? దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ హార్ట్. సో హార్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది? షేప్. ద హార్ట్ ఈజ్ ఏ షేప్డ్ స్ట్రక్చర్ అండ్ ట్రయాంగిల్ ఇన్ అవుట్లైన్. అవుట్లైన్ కి మన ఎలా కనిపిస్తుంది? ట్రయాంగిల్ షేప్ లో కనిపిస్తుంది, అవునా? సో వైడర్ ఆర్ ద anterior and the narrows are the posterior end. So the heart is covered by two layers. It is the membranes are called pericardiac membranes. The space between these two layers is filled with a pericardial fluid which protect the heart from the shocks. So heart is divided into four parts, and two is upper and two is lower. So the heart is covered with pericardial membranes filled with a pericardial fluids which protects it from shocks. Heart has four chambers, mainly two upper and two lower. So upper chambers ఏమంటారంటే anterior and lower chambers లో ventricles అంటారన్నమాట. Next, the blood vessels found in the walls of the heart are coronary vessels which supplies blood to the muscles of the heart. The walls of the ventricles are relatively thicker than the atrial walls. In our observation, we found that the heart has four chambers in it on the left side, and two chambers are present in the right side. On the right side also two chambers present, one upper and one lower. So the inner space of the left anterior and the ventricles are smaller when compared to the right anterior and ventricles.
In the next class, we will discussion about the another topics in internal structure of heart and blood vessels and circulation. ఓకేనా అందరికి అర్థమవుతుందా? వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది మేడం. ఓకే. న్యూ బోర్న్ బేబీస్ అంటే 0 to 3 months బేబీస్ కి 100 to 150 మేడం. 100 to 150. నెక్స్ట్ 6 to 12 months బేబీస్ హార్ట్ వెయిట్ 80 to 120 మేడం. వినండి సరిగ్గా, నేను 3 to 6 అనాల, 6 to 12 months 80 to 120 మేడం. నెక్స్ట్ 3 to 6 months బేబీస్ కి 90 to 120 మేడం. 90 to 120. ఓకే సరేలేండమ్మా, నెక్స్ట్ క్లాస్ లో మన టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే మేడం.